పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆప్తాకి ఎనలేని సేవలందిస్తున్న మా చిరకాల ఆప్తులు ఆప్తా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్తులకు శుభాకాంక్షలు. ఇట్లు బోడపాటి రాము, జనసేన పార్టీ యువ నాయకులు, ఉమ్మడి గుంటూరు జిల్లా. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద అన్నదాతకు అండగా వైసీపీ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చట్లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు అప్పుడు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ చేర్చడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో గాలికి వదిలేశారు అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ప్రతి రైతుకు 12,500 చొప్పున 4 దఫాలుగా వేస్తానని చెప్పి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ మేనిఫెస్టో కూడా గాలికి వదిలేయడం జరిగిందని అన్నారు. అలాగే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చి ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్న బడ్జెట్లో రైతులకు ఎటువంటి బడ్జెట్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంపై రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి కలెక్టర్ గారికి రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, రుత్తల ఎర్రపాత్రుడు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 13వ తారీఖున అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్ళి మరి అన్నదాతలు అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు తెలుసు రైతుల గురించి చెప్పాలంటే ఈరోజు ఆనాడు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా మరి ఏదైతే రైతుల గురించి చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు ఏం చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఏదైతే మరి రైతులు ఉన్నారో అందరూ రైతుల యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తుందంటే చాలామంది రైతులందరూ కూడా చంద్రబాబు గారు మాటలు విని మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయితే ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ఏమన్నారంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు మాఫీ అన్నారు. మళ్ళీ పంట రుణాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. తర్వాత ఇంట్లో 2-3 తీసుకుంటే నేను అందరికీ మాఫీ చేయను, ఇంట్లో ఒకరికే చేస్తా అన్నారు. ఆ ఒక్కరు కూడా 150,000 చేస్తాను తప్ప మిగతా వాళ్ళు చేయను అన్నారు. ఆ 150,000 కూడా ఒకసారి 5 దఫాలుగా ఇస్తానని చెప్పి లేనిపోని ఆక్షన్లు పెట్టి అన్నాడు చంద్రబాబు గారు. ఏదైతే రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర అందరికీ కూడా తెలుసు. తర్వాత 2019 ఎన్నికల ముందు మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. కేవలం రైతుల గురించి ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూడా అర్హులైన ప్రతి రైతు కూడా సంవత్సరానికి 12,500 చొప్పున 4 దఫాలుగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతులకి ఇది చాలదని చెప్పి 12,500 రూపాయలది 13,500 చేశారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశారు. అంటే 50,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 67,500 చేయడం జరిగింది. మరి ఏ విధంగా చెప్పిన ప్రకారం 5 దఫాలుగా మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మరి ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే 2024 మేనిఫెస్టోలు కూడా పెట్టారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీ అధికారంలో రాగానే మీకు 13,500 ఇచ్చారు గత ప్రభుత్వంలో, ఈసారి మేము కానీ వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈరోజు సుమారుగా 6 నెలలు అయింది, మరి బడ్జెట్లో కూడా పెట్టలేదు, 20,000 రూపాయలు వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. అందుకని దానికి నిరసనగా మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు పిలుపు మేరకు రేపు మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇస్తూ ఏదైతే రైతులకి మరి మేనిఫెస్టోలో పెట్టారో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పత్రాలు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం. రేపు నర్సీపట్నం నుంచి వందలాది మందిగా మా పార్టీ నాయకులు పార్టీ పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. జై జగన్.